ఈ ప్రపంచంలోకి మనం వచ్చామంటే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. కానీ ఈ రోజులలో దాన్ని పొందాలంటే చాలా కష్టపడాలి. రిచ్ పీపుల్ కి అది ఈజీగా వస్తుంది. కానీ ఒక పూర్ పర్సన్ తనకంటూ ఒక గుర్తింపు పొందాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఆ కష్టాలని రెడ్యూస్ చేసుకోవడానికి మీతో ఇప్పుడు ఒక 8 విషయాలు చెప్తా. వాటిని మీరు చేసే పనులలో ఇంప్లిమెంట్ చేయండి. మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఏంటో తెలుసుకుందాం. పర్సనల్ డెవలప్మెంట్ ప్లాన్. గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే మనకంటూ ఒక ప్లాన్ ఉండాలి. అలాంటి ఒక ప్లాన్ లేకుండా చాలా మంది మధ్యలోనే ఆగిపోతున్నారు. సో మీరు కూడా అలా అవ్వకూడదని మీతో ఇవి చెప్తున్నా. సో జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, రిఫ్లెక్ట్ ఆన్ యువర్ కరెంట్ సిచ్యువేషన్. ముందు మీరు తెలుసుకోవాలి మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటని. మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు అండ్ మీరు ఏం చేస్తున్నారని మీకు తెలిస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది కరెక్ట్ గా చేయగలరు. సో దానికోసం ప్రశాంతంగా కూర్చొని మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోండి. నెంబర్ 2, ఐడెంటిఫై యువర్ గోల్స్. మీకు మీ గోల్స్ ఏంటో తెలిసి ఉండాలి. ఎందుకంటే మీ గోల్ ఏంటో మీకు తెలిస్తే మీ మైండ్ ని మీరు ఈజీగా కంట్రోల్ చేయగలరు. అండ్ మీ మైండ్ కూడా మీరు చేరాల్సిన డెస్టినేషన్ కి ఒక దారిని క్రియేట్ చేస్తుంది. సో ఇప్పటికి కూడా మీకంటూ ఒక గోల్ లేకపోతే ఫస్ట్ మీ గోల్ ని సెట్ చేసుకోండి. నెంబర్ 3, యాక్సెస్ యువర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. మీరు మీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ పైన యాక్సెస్ తీసుకుంటే మీరు ఏ పనైనా ఈజీగా చేయగలరు. ఫస్ట్ మీకున్న స్కిల్స్ ఏంటి అండ్ వాటిపైన మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అది తెలుసుకోండి. మీ స్కిల్స్ ఏంటో మీకు తెలియకపోతే మీరు బ్లైండ్ గా ఏ పని చేసినా అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది. సో ఫస్ట్ మీ స్కిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అండ్ దాంతో పాటు మీ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. అండ్ 4th వన్, ఐడెంటిఫై డెవలప్మెంట్ నీడ్స్. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ఏం నీడ్స్ అవసరం ఉన్నాయో వాటిని తెలుసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ డెవలప్మెంట్ కి చాలా నీడ్స్ అవసరం ఉంటాయి. బట్ ఆ నీడ్స్ ఏంటో మీకు తెలియకపోతే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోలేరు. సో ఆ నీడ్స్ ఏంటో తెలుసుకొని మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండండి. అండ్ 5th వన్, క్రియేట్ అండ్ యాక్షన్ ప్లాన్. మీకంటూ ఒక యాక్షన్ ప్లాన్ ని క్రియేట్ చేసుకోండి. అది ఎలా ఉండాలి అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. లైక్ ఎలా అంటే మీ మైండ్ మీ కంట్రోల్ లేకపోయినా సరే ఆ ప్లాన్ కి మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అలాంటి ప్లాన్ ని మీరు క్రియేట్ చేసుకుంటే మీరు మీ జర్నీని ఇంకా స్మూత్ గా కంటిన్యూ చేయగలరు. అండ్ 6th వన్, ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్. మీరు యాక్షన్ ప్లాన్ ని క్రియేట్ చేయడమే కాదు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. ఏ ప్లాన్ అయినా క్రియేట్ చేయడంతో దాని పని అయిపోదు. దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే దాని రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. సో మీ ప్లాన్ ని క్రియేట్ చేయడంతో పాటు ఇంప్లిమెంట్ కూడా చేయండి. అండ్ 7th వన్, ఎవాల్యుయేట్ ప్రోగ్రెస్. మీరు ఎప్పటికప్పుడు మీ ప్రోగ్రెస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. లైక్ ఎలా అంటే మీ యాక్టివిటీస్ లో డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించాలి. ఎందుకంటే మీ యాక్టివిటీస్ లో ఇంప్రూవ్మెంట్ అనేది లేకపోతే మీరు ఎంత చేసినా అది వేస్టే. అండ్ లాస్ట్ వన్, రివ్యూ అండ్ రివైజ్. మీరు ఇప్పటిదాకా ఇవన్నీ పనులు చేశారు కదా, వాటిని ఒక్కసారి రివ్యూ చేయండి అండ్ వాటిని ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేను ఇంకోటి చెప్తా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ ఇంప్రూవ్మెంట్. ఇలా ఎందుకన్నా అంటే ఈ రోజులలో మనకు ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అవసరం. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీలో అంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో మీరు చేసే ప్రతి పనిని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటా. ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కంగ్రాట్స్. నువ్వు నీ సరౌండింగ్స్ లో ఉన్న ప్రతి ఒక్కరి కంటే ఒక స్టెప్ ముందున్నావు.